హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా బర్త్డే రోజు బ్లాగ్ అనమాట. నా బర్త్డే రోజు అయితే నేను మార్నింగ్ ఇలా రెడీ అయ్యాను. మార్నింగ్ కాదనుకుంటే ఈవినింగ్ రెడీ అయ్యాను. ఇలా రెడీ అయిన తర్వాత కొంతసేపు ఇలా ఫొటోస్ దిగుదామనేసి ఇంకా బయటికి వెళ్ళాము. చెల్లి అయితే ఫొటోస్ దింపుతుంది. ఆ రోజు రెడీ అయిన తర్వాత కొంతసేపు అలా ఫొటోస్ దిగాను. అండ్ మెహందీ వచ్చేసి ముందు రోజు రాత్రి వేసుకున్నాను. సింపుల్గా వేసుకున్నాను. అసలైతే నాకు ఇంట్రెస్ట్ లేకుండే, కానీ మా ఆన్స వేస్తా అంటే సరే అనేసి ఇంకేయించుకున్నాను అలా సింపుల్గా. అండ్ నేను బయట ఫొటోస్ దిగుతుంటే సడన్గా మౌని అండ్ శామ్ వచ్చారనమాట. అదే నేను మొన్న న్యూ ఇయర్కి వెళ్ళాను కదా వాళ్ళ ఇంటికి, వాళ్ళైతే వచ్చారనమాట నా బర్త్డే రోజు. సడన్గా సర్ప్రైజింగ్గా వచ్చారు. నేను కూడా నిజంగా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే వాళ్ళని అలా చూసేవారికి. సో థ్యాంక్ యూ సో మచ్ మౌని అండ్ శామ్. అలా వచ్చి నాకు సర్ప్రైజింగ్గా వచ్చి కేక్ కట్ చేయించినందుకు నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఆ రోజు అయితే ఫోన్లో మాట్లాడినప్పుడు ఏం చెప్పిందంటే నాకు కుదరదే, నేను రాలేను అని చెప్పింది. సో ఇంకా రాదేమో అనుకున్నాను, కాకపోతే నిజంగా వచ్చేసరికి నేను నిజంగా కొంచెం షాక్ అయ్యాను అనమాట. సో మొత్తానికైతే వాళ్ళు వచ్చి కేక్ కట్ చేయించి కొంచెం ఉండి అయితే వెళ్ళారు. నేనైతే చాలా చాలా హ్యాపీ అనమాట ఆ రోజు వాళ్ళు వచ్చినందుకైతే. నెక్స్ట్ ఇంకా నైట్ కేక్ కట్ చేసేది ఉంటుంది అనేసి ఇలా బయట చిన్నగా సెటప్ చేసుకున్నాం అనమాట. అంటే అక్క వాళ్ళు బావ వాళ్ళు వస్తారు కదా, ఇంకా బయట అయితే ఫ్రీగా ఉంటుంది అనేసి ఇంటి ముందు అయితే నేను ఇట్లా సెటప్ చేసుకున్నాను. సింపుల్గా అంటే చాలా సింపుల్గా ఒక బెడ్షీట్ వేసుకొని హ్యాపీ బర్త్డే తగిలేసి 2 బెలూన్స్ పెట్టేసుకొని లైట్లు పెట్టేసుకుంటే అయిపోయింది అనమాట. సింపుల్ డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలా సింపుల్గా డెకరేషన్ చేసుకొని అలా రెడీ అయ్యి అలా కేక్ కట్ చేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే కేక్ పెట్టేశాక ఫోటో దిగి నేను ఇంకా అక్కడే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. అందరికి అలానే చేశాను.
కేక్ మీద వేఫర్ ఉంటుంది కదా, ఆ వేఫర్ని వాడు నొక్కేసాడనమాట. నేను దానికోసమని ఒరుతున్నాను అక్కడ. ఫస్ట్ నుంచి వాడు కన్నా దాని మీదనే ఉంది. ఆ కేక్ అక్కడ పెట్టినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు నొక్కేయాలనే వెయిట్ చేస్తుండు. ఆ కేక్ మీద ఆ వేఫర్ లేకపోతే అస్సలు బాగాలేదు చూడడానికి. సో ఇంకా దానికోసం అనేసి నేను అక్కడ మళ్ళీ చెర్రీస్ పెట్టుకొని అట్లా కొంచెం చేసుకున్నాను అనమాట, కొంచెం చూడడానికి బాగుండేటట్టు. చెర్రీ కూడా అనుకోకుండా వచ్చాడు. చెర్రీ అంటే అన్నయ్య వాళ్ళ కొడుకు. వాడికి ఏదో హైదరాబాద్లో పని ఉందంటే వచ్చాడంట. సో ఇంక ఇంటికి రమ్మంటే ఇంటికి వచ్చాడు. లాస్ట్కి ఇంక పిల్లలందరితో ఒక గ్రూప్ ఫోటో దిగుదామనేసి పిల్లలందరినీ పిలుచుకుంటున్నాను. అంటే నేను ఎవ్రీ ఇయర్ కేక్ కట్ చేసినప్పుడల్లా ఒక ఫోటో అయితే దిగుతాను పిల్లలతోటి. అంటే అందరితో దిగుతాం కదా. సో ఇంక ఈ పిల్లలతో దిగేది నాకు కొంచెం స్పెషల్ ఫోటో అనమాట. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో ఇంకా అట్లనే ఈ ఇయర్ కూడా అట్లనే దిగుతున్నాను. కాకపోతే ఇక్కడ మొత్తం బాయ్సే ఉన్నారు, అమ్మాయి లేకుండా పోయిందనమాట. 4 ఆడపిల్లలు మిస్ అవుతారు అనమాట దీంట్లో, ఈ ఫోటోలు అయితే. ఇంకా వాళ్ళు కూడా ఉండేదంటే ఇంకా ఫోటో మంచిగా వచ్చేదనమాట. సో ఇంకా మొత్తం అందరితో కలిసి ఒక ఫోటో అయితే దిగాలన్న కోరిక అనమాట. పిల్లలందరూ ఉండాలి ఖచ్చితంగా. ఎప్పుడు దిగుతానో తెలియదు కానీ మొత్తానికి అయితే దిగాలి. నెక్స్ట్ ఇంకా గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. 3 గిఫ్ట్స్ అయితే వచ్చాయి. అవి నాకు చాలా స్పెషల్ గిఫ్ట్స్. సో ఇంకా గిఫ్ట్స్ ఏంటో మీరు కూడా చూసేయండి.
ఇయర్ ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ ఇయర్ ఇంకేమి ఇవ్వలేదు. అంటే ఇద్దామనుకుంది కానీ టైం సెట్ అవ్వలేదు అనమాట. సో ఇంకొక 1 or 2 months పడుతుంది. సో ఇంకా ఆ గిఫ్ట్ ఏంటనేది నేను ఇప్పుడైతే చెప్పాను, ఎందుకంటే మీకు సర్ప్రైజింగ్ ఉండదు కాబట్టి. సో ఆ గిఫ్ట్ ఏంటనేది ముందు రాబోయే వీడియోస్లో మీరే చూడండి. నా బర్త్డే ముందు రోజు చిన్నక్క వాళ్ళది మ్యారేజ్ డే ఉండే అనమాట. వాళ్ళకి మేము ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇచ్చాము. అసలు యాక్చువల్లీ అయితే మేము కూడా ఇట్లనే కప్ మీద ఫోటో వేయించిద్దాం అనుకున్నాము. కాకపోతే మేము అడిగింది ఎలాంటిదంటే ఇట్లా హాట్ వాటర్ వస్తే ఇట్లా ఫోటో వస్తుంది కదా, అలాంటిది అనుకున్నాము. కాకపోతే మేము అడిగిన దగ్గర అది అప్పుడప్పుడు చేయరంట. అంటే ఒకరోజు ముందు చెప్తే చేసిస్తారంట. ఇట్లా ప్రింటెడ్ది అడగలేదు మేము. ప్రింటెడ్ది చేయించాలన్న ఐడియా కూడా లేకుండే హాట్ వాటర్దే చేపిద్దామని మేము అనుకున్నాము. అంటే అక్కడ టీ తాగినప్పుడల్లా అట్లా పోసుకొని తాగుతుంటే గుర్తొస్తూ ఉంటుంది కదా అనేసి మేము అట్లా అనుకున్నాం అనమాట. సో ఇంకా అదే మా అమ్మ అడుగుతుంది, మీరు నిన్న వైళ్ళు చేయించుకొని రాలేదు కదా అనేసి అడిగితే నేను మమ్మీ చెప్తున్నాను అనమాట. అది హాట్ వాటర్ది, ఇది ప్రింటెడ్ది అనమాట. తర్వాత డిన్నర్ వచ్చేసి అంత ముందు రోజు చికెన్ బిర్యానీ తిన్నాం కాబట్టి ఇంకా ఇక్కడైతే జస్ట్ బగారన్నం, పప్పుచారు, చికెన్ అనమాట, అంతే. ఇంకా తర్వాత ఇక్కడ నన్ను బయట కూర్చోబెట్టారనమాట. ఇంకా లోపల రానివ్వట్లేదు. ఒక సర్ప్రైజ్ ఉంది నీకు అనేసి బయటనే కూర్చోబెట్టారు. అదేం సర్ప్రైజ్ అనేసి నేను అట్లా ఆలోచించుకుంటూ కూర్చున్నాను అనమాట. సో ఇంకా ఆ సర్ప్రైజ్ ఏంటో ఒకసారి మీరు కూడా చూసేయండి. Happy birthday, Vanjaka. Have a nice day. Hi, Vinny. Wish you many more happy returns of the day. So I miss you so much. Happy birthday. Happy birthday. ఈ సర్ప్రైజ్ వీడియో అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలందరూ నా బర్త్డేకి అలా విష్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ అయితే మాన్సకి చెప్పాలి, ఎందుకంటే పిల్లలందరితో చెప్పించింది కాబట్టి మాన్సకి, పిల్లలకి, అండ్ పెద్దమ్మ కూడా నా కోసం విష్ చేసింది కాబట్టి పెద్దమ్మకి, పిల్లలకి, మాన్సకి అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. సో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. Thank you so much for watching the video. Bye bye.